వేసవికాలం మండుతున్న ఎండలు, ఉక్కపోత, దాహంతో అల్లాడిపోతున్న ప్రజలు. ఈ సమయంలో పుచ్చకాయ ఒక వరంలా కనిపిస్తుంది. చల్లని తీపి పుచ్చకాయ ముక్క నోట్లో వేసుకుంటే ఆహా, ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. కానీ ఈ అనుభూతి వెనుక ఒక డార్క్ ట్రూత్ దాగి ఉంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టి తినటం వల్ల మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని మీకు తెలుసా? పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన హైడ్రేషన్ను అందిస్తుంది. కానీ ఈ నీటిలోనే ప్రమాదం దాగి ఉంది. పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అందులోని నీరు బ్యాక్టీరియాకు ఆవాసంగా మారుతుంది. ఫ్రిడ్జ్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి అనుకూలమైన వాతావరణం. ఫ్రిడ్జ్లో ఉంచిన పుచ్చకాయలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. చర్మ సమస్యలు, అలెర్జీలు, జుట్టు రాలడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు, కడుపులో ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు కూడా సంభవించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కల్తీ పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. ఈ పుచ్చకాయలలో రసాయనాలు కలుపుతారు. ఇది ఆరోగ్యానికి హానికరం. కల్తీ పుచ్చకాయలను గుర్తించటం చాలా సులభం. పుచ్చకాయను కట్ చేసిన తర్వాత రంగు అంటుకుంటే అది కల్తీ పుచ్చకాయ అని గుర్తించండి. పుచ్చకాయను కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచకుండా వెంటనే తినండి. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టే బదులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. పుచ్చకాయను కట్ చేసే ముందు దానిని శుభ్రంగా కడగండి. పుచ్చకాయను కొనే ముందు దానిని బాగా పరిశీలించండి. పుచ్చకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్ను అందిస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది. పుచ్చకాయ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు. కానీ దానిని సరిగ్గా తినకపోతే అది ఆరోగ్యానికి హానికరం. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టి తినటం మానుకోండి. కల్తీ పుచ్చకాయలను గుర్తించి కొనండి. పుచ్చకాయను ఆరోగ్యంగా తిని వేసవి కాలాన్ని ఆనందించండి.